మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఫిబ్రవరి 5 బుధవారం మాఘశుద్ధ అష్టమి. మాఘశుద్ధ అష్టమికే భీష్మాష్టమి అని పేరు. పరమ పవిత్రమైన రోజు. అయితే పరమ పవిత్రమైన ఈ పర్వదినాన కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు, 90 నిమిషాలలో కటిక దరిద్రుడైన కోట్లు సంపాదిస్తాడు. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. స్వామివారి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మంచి ఫలితాలు కలుగుతాయి. మీ జాతక దోషాలు పోతాయి. విపరీత అదృష్ట యోగం కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మరి ఇంతకీ ఈ భీష్మాష్టమి రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమిని భీష్మాష్టమి అంటారు. మాఘమాస శుక్ల అష్టమి భీష్మాచార్యులు పరమాత్మలో ఏకం అవ్వాలని నిర్ణయించుకున్న రోజు. ఈ రోజును భీష్మాష్టమిగా పిలుస్తూ ఉంటారు. మాఘమాసం తెలుగు సంవత్సరంలో వచ్చే 11వ నెల. చంద్రుడు మఖా నక్షత్రంతో కూడుకుని ఉన్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయ్యింది. ఇందులో అఘము అంటే పాపము అని అర్థము. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థము. పాపాలను నశింపచేసేటటువంటి శక్తి ఉన్నటువంటి మాసము కాబట్టి మాఘమాసమునకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిప్రదమైనది. హిందూ పురాణాల ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షం అష్టమి తిథి నాడు భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టాడు. ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్షం పొందారు. అందుకే ఈ రోజున భీష్మ పితామహుణ్ణి స్మరించుకుంటూ భీష్మాష్టమి జరుపుకుంటూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసము. ఇక ప్రత్యేకంగా ఈ భీష్మాష్టమి రోజున కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు, 90 నిమిషాల్లో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే భీష్మాచార్యుల వారు కాకుల రూపంలో భూలోకంలో సంచరిస్తారు. కాబట్టి ఈరోజు మీ ఇంటి దగ్గరకు ఏ సమయంలో అయినా సరే కాకి వస్తే ఆ కాకికి ఇప్పుడు మనం చెప్పే ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని ఆహారంగా వేయండి చాలు. మీ దశ మారిపోతుంది. కష్టాలు తీరిపోతాయి. సమస్యలు పోతాయి. మీ దశ మారిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. జాతక దోషాలు పోతాయి. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. కనకవర్షం కురుస్తుంది. ధనానికి లోటనేదే రాదు. ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. కటిక పేదవాడైనా సరే రాజ్యమెలుతారు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఈరోజు మీకు కాకి కనిపిస్తే ఆ కాకికి పెరుగన్నంలో బెల్లం ముక్కను అంటే చిన్న బెల్లం ముక్కను పొడిలాగా చేసేసి పెరుగన్నంలో కలిపి పెట్టండి. ఇలా పెట్టడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈ భీష్మాష్టమి రోజు మీకు కాకి కనిపిస్తే ఆ కాకికి పెరుగన్నంలో బెల్లం కలిపి ఆహారంగా పెట్టండి. ఆ కాకి ఆహారం తినేంత వరకు అక్కడే అలా నిలబడి ఉండండి. కాకి అన్నం తినేసిన తర్వాత అక్కడి నుండి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోండి. భీష్మాష్టమి రోజు ఇలా చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. 90 నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. కాబట్టి భీష్మాష్టమి రోజు కాకి కనిపిస్తే అందరూ ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. కాకిని కాలజ్ఞాని అంటారు. వేకువజామునే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ నీవు కావు, ఏవీ శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్మిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి మగకాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం. కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే
సలక్షణమైన అలవాటు, సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమైన తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు. కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అనేవారు మన పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. కాకులు చాలా తెలివైన పక్షులు. ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు. తొండంలోనికి కుబేరుడు, లేడిలోకి ఇంద్రుడు, నెమలిలోనికి వరుణుడు, యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వారికి వరమిస్తారు. లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్లు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళున్నట్లు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఉండేలాగా నెమలికి పింఛం ఇచ్చాడు వరుణుడు. కాకికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏమీ రావు అని అన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు. మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందువలన ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. ఒకసారి ఒక కాకి మనసుకు బాధ కలిగి సూర్యుడి గురించి తపస్సు చేస్తుంది. సూర్యుడు ప్రత్యక్షమయ్యి, ఏం కాకి, ఎందుకు ఈ తపస్సు, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. దానికి కాకి, ఏం చెప్పమంటారు స్వామి, మా రంగు, గొంతు, శబ్దం చూసి అందరూ అసహించుకుంటున్నారు. లోకంలో మలిన పదార్థాలను తిని కాలం వెల్లదీస్తూ ఉన్నాము. లోకంలో ప్రతి జంతువు, పక్షి ఎవరో ఒకరికి వాహనంగా ఉండి కీర్తి గడిస్తున్నాయి. అలా మమ్మల్ని కూడా దీవించి గుర్తింపు కలిగేలాగా దీవించండి స్వామి, అదే నా కోరిక అంటుంది కాకి. అప్పుడు సూర్యుడు ఆలోచించి, పితృదేవతలకు పెట్టే పిండము నీవు తప్ప మరే పక్షులు తినవు. ఆ పిండము నీవు తింటేనే ఆ ఆహారం పితృదేవతల ఆకలి తీరుతుందని వరమిస్తాడు. ఇంకో వరం ఏమిటి అంటే, నా కొడుకు శనీశ్వరుడు, ఆయనకు వాహనంగా ఉండడానికి ఏ జంతువులు, పక్షులు ముందుకు రావటం లేదు. నీవు వాహనంగా ఉండు, ఎలాంటి ఇబ్బంది లేదు అని వరమిస్తాడు. అలా నువ్వు గుర్తింపు పొందుతావు అని సూర్యుడు 2 వరాలు ఇస్తాడు కాకికి. అలా కాకి శనీశ్వరుడికి వాహనం అవుతుంది. కొంతకాలం గడిచాక కాకి శనీశ్వరుని ప్రార్థించి, స్వామి, కేవలం ఈ పిండం తిని పితృదేవతలకు ఆకలి తీర్చటం వలన సరైన గౌరవ మర్యాదలు అందటం లేదు. ఇది ఒకటే సరిపోవటం లేదు. నా కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగేలాగా వరం ఇవ్వండి స్వామి అని అడుగుతుంది కాకి. అప్పుడు శనీశ్వరుడు ఆలోచించి, నీవు తీసుకునే ఆహారం దేవతలకు ఆహారం అవుతుందని వరమిస్తాడు. అప్పట్నుంచి కాకికి ఆహారం పెడితే అది దేవతలకు వెళ్తుంది అనే నమ్మకం కూడా ఏర్పడింది. మహాభారతంలో భీష్మాచార్యుల వారికి ప్రత్యేక స్థానం ఉన్నది. భీష్మాచార్యుల వారు ఈ సృష్టికి విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి ఆచార్యులు. భీష్మాచార్యులు తన తండ్రి ద్వారా పొందినటువంటి వరప్రసాదం చేత తాను కోరుకున్నప్పుడే తన శరీరాన్ని విడిచిపెట్టగలడు. ఈ మేరకు ఉత్తరాయణం కోసం వేచి చూసి తన ప్రాణమును త్యాగం చేసుకున్నటువంటి యోధుడు భీష్మాచార్యులు వారు. మకర సంక్రాంతికి ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత సూర్యుడు తన గతిని మార్చుకునేటటువంటి రథసప్తమి వరకు ఆగి, ఆ రథసప్తమి పూర్తి అయిన తర్వాత మాఘమాస శుక్ల పక్ష అష్టమి నాడు పరమాత్ముడిలో ఏకం కావాలని నిర్ణయం తీసుకున్నటువంటి రోజు భీష్మాష్టమి. భీష్మాష్టమి రోజు ఏ వ్యక్తి అయినా సరే గతించినటువంటి వారి తల్లిదండ్రులకు మరియు విష్ణు సహస్రనామం అందించినటువంటి భీష్మాచార్యుల వారికి తర్పణాలు వదలాలి. భీష్మాష్టమి రోజు గంగా స్నానం లేదా పుణ్యనది స్నానం ఆచరించటం, అలాగే నువ్వులను, అన్నమును దానం చేయటం చాలా విశేషం. భీష్మాష్టమి నుండి భీష్మ ఏకాదశి వరకు మాఘమాస పుణ్యనది స్నానాలు ఆచరించి మహావిష్ణువును పూజించిన వారికి, ఈ 3 రోజులు విష్ణు సహస్రనామ పారాయణం చేసిన వారికి భీష్మాచార్యులు ఆశీస్సులు, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి
పాపములు తొలగి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. పగ గురించి భీష్ముల వారు చెప్పిన ఒక కథను విందాం. కురుక్షేత్ర సంగ్రామం తరువాత అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు రకరకాల ఉపదేశాలు చేశాడు. లౌక్యం గురించి, రాజ్య పాలన గురించి చేసిన ఈ ఉపదేశాలు కాలం మారిన విలువను మాత్రం కోల్పోలేదు. వాటిల్లో స్నేహపు పరిమితుల గురించి, పగ వలన పొంచి ఉండే ప్రమాదం గురించి చెప్పిన ఓ చిలుక కథ మనకు విలువైన పాఠాలనెన్నో నేర్పుతుంది. ధర్మరాజ అనగనగా బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు అంటూ తన కథను మొదలుపెట్టాడు భీష్ముడు. ఆ బ్రహ్మదత్తునికి ఓ చిలుక మీద అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం కాస్త స్నేహంగా పరిణమించింది. చిలుక బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది. ఇలా కాలం సాగుతూ ఉండగా ఆ చిలుకకు ఒక కుమారుడు కలిగాడు. ఆ చిన్ని చిలుకతో బ్రహ్మదత్తుని కుమారుడు ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుతున్న రాజకుమారుడికి ఎందుకో దాని మీద కోపం వచ్చింది. అంతే, అమాంతం దానిని చిదిమి వేశాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిలుక కోపాన్ని అణుచుకోలేకపోయింది. వెంటనే తన పదునైన గోళ్లతో అతని కళ్ళను పొడిచి పారేసింది. దాంతో రాజకుమారుడు కాస్త గుడ్డివాడు అయిపోయాడు. చిలుక అంతటితో ఆగలేదు. నేరుగా రాజు దగ్గరకు వెళ్ళి, రాజా, నీ కుమారుడు నా కొడుకును చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతన్ని గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను, సెలవు అని చెప్పింది. చిలుక మాటలు విన్న రాజు, చిలుక, నువ్వన్నది నిజమే. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకు హాని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్ళవలసిన అవసరమేముంది? జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి ఇక మీదట కూడా నాతో స్నేహంగా ఉండు అంటూ అర్థించాడు. అప్పుడు చిలుక రాజుతో, రాజా, నేను నీ కుమారుణ్ణి గుడ్డివాడిగా మార్చేశాను కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. పగ 4 రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల భూమిని చేజిక్కించుకోవటం వల్ల, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల వల్ల, ఆడవారి మధ్య మాటామాటా పెరగటం వల్ల, ఎదుటివారి మనసును గాయపరచటం వల్ల పగ ప్రబలుతుంది. అలాంటి ప్రతికూల భావాలు ఒక్కసారి మొదలైతే ఇక వాటికి అంతమంటూ ఉండదు. అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. నేను నీ కొడుకుకు హాని తలపెట్టాను గనుక నీలో నా మీద ద్వేషం మొదలయ్యే ఉంటుంది. కాబట్టి నీ తీయని మాటలను విని నేను ఇక్కడ ఉండలేను అంటూ తుర్రుమంది చిలుక. కాబట్టి ఓ ధర్మరాజా, రాజనేవాడు ఆ చిలుకలాగా తన జాగ్రత్తలో తనుండాలి. తన రాజ్యంలో ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. మెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే గాని మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి, కానీ తన జాగ్రత్తలో తనుండాలి. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు. వ్యసనాలలో పడి విచక్షణను మర్చిపోకూడదు. అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా రహస్యాన్ని బట్టబయలు చేయకూడదు. అంతేకాదు, పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ, ఈ మూడిటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా పరిణమించగలవు అంటూ ముగించాడు భీష్ముడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.